ఇబ్బందులు ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సేమ్ బాత్రూమ్ పైన బాత్రూమ్ వస్తుంది కాబట్టి వెనకాల పైప్ నిలబెట్టేస్తాం అన్నమాట. వెనకాల గ్యాస్ వైపు నార్మల్ గ్యాస్ నిలబెట్టేస్తాం, అలాగే రెండారు గ్యాస్ వైపు కూడా నిలబెట్టేస్తాం అనమాట. ఫ్యూచర్ లో ఈ పైన బాత్రూమ్ వచ్చినప్పుడు దాంట్లో కలుపుకుంటారు. సో మనం ఇక్కడ నైరుతి మూల మనం లైన్ స్టార్ట్ చేసి వాయు మూల తీసుకెళ్తారు అనమాట. చూడండి కూడా బాత్రూమ్ అట, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా బాత్రూమ్ ఉంది. అలా ఈశాన్య మూల ఫ్లో ట్రాప్ వస్తుంది అనమాట. ఆ ఫ్లో ట్రాప్ లోకి మనం ఈ వాష్ బేసిన్ అనేది కలుపుతాం ఇక్కడ. సో మీకు వర్క్ అయిన తర్వాత ఏం ఫిట్టింగ్ ఇవ్వడం ఎలా చేసామని కూడా మీకు వివరిస్తాను. సో ముందు ఏంటంటే మనకి వాస్తు ప్రకారంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి మీకు వీడియో చేస్తాను అనమాట. మనమే ప్లాన్ చేసుకోవాలి, ఇది గుర్తుంచుకోవాలి మేస్త్రులు. సో మనం చేసుకునేది మన పద్ధతిగా చేసుకోవాలి. వాస్తు ప్రకారంగా చేసుకుంటే మనకి మళ్ళీ డబల్ పనులు తలకాయ నొప్పులు ఉండవు అనమాట. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. బాత్రూమ్ వచ్చి దీంట్లో కూడా సేమ్ సెంటర్లో షూట్ వస్తుంది అనమాట. ఉత్తరం ఫేసింగ్ వస్తుందండి. దీంట్లో రెండు బాత్రూమ్లు కూడా ఉత్తరం ఫేసింగ్ వస్తుంది. సేమ్ ఈశాన్య మూల ఫ్లోర్ ట్రాప్ వస్తుంది. ఇటు కూడా మనకి బయట బాత్రూమ్ ఉందన్నమాట. కిచెన్ అనమాట. కొంచెం చీకటిగా ఉంది రూమ్ అనేది. సో ఇక్కడ ఖాయం చేసి మనం ఏం చేస్తామంటే ఇలాగా మనకి ఇది అలమర అనమాట, కిచెన్ గట్టు. ఈ కింద మనం బిల్ల కట్ చేసుకోవాలి, తప్పదు. కట్ చేసుకొని దీని ద్వారా ఇక్కడ ఈ బ్రిడ్జ్లో నడిపించాలి. కాకపోతే వయ్యేస్తాము. వయ్యేసి ఈ కిచెన్ వాటర్ కూడా మనకి ఏంటంటే మధ్యాహ్నం తీర్చుకోవడం మంచిది ఫ్రెండ్స్. మనం తీర్చుకుంటే ఏంటంటే రేపు ఎప్పుడు స్ట్రక్ అయినా కానీ మనకి టర్న్ చేస్తున్నాం కదా, వయ్యేసినా కానీ టర్న్ చేస్తున్నాం కదా, క్లీన్ చేసుకుంటే వీలుగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి మనకి ఏంటంటే అటే డైనింగ్ లో వాష్ బేసిన్ ఇచ్చారనమాట. సో ఇక్కడ వాటర్ కారణం అదే అనమాట. ఇటు కిచెన్ లో పైపు వెళ్ళాలి, అలాగే ఇటు మన డైనింగ్ లో కూడా పాయింట్ రావాలి. డైనింగ్ లో కూడా వేరేగా ఫ్లో ట్రాప్ ఇచ్చి ఆ ఫ్లో ట్రాప్ లోకి మనం డైనింగ్ వాష్ బేసిన్ వెళ్తాం అనమాట. నెక్స్ట్ ఉత్తరం వైపు వచ్చేసాం. మనం చెప్పాం కదా, ఉత్తరం వైపు మనకి రెయిన్ వాటర్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఆ పిల్లలకి చూపిస్తాను. ఉత్తరం వైపు కూడా మనకి వాయుమూల బయట బాత్రూమ్ ఇచ్చారు. ఇండియన్ బేసిన్ అనమాట ఇది వచ్చి మనకి. సో ఇలాగా ఇప్పుడు నేను ఉంచున్నది ట్యాంక్ అనమాట. ఇది ఇక్కడ ట్యాంక్ ఇక్కడ ఇచ్చారు. సో బాత్రూమ్ బయట అనమాట. దీంట్లో ఇండియన్ బేసిన్. సో ఆ లైన్లో ఇట్లా లాక్కొచ్చి దీని ద్వారా ఇక్కడ బయటకు రావాలన్నమాట. సో ఇదే మనకి క్లాక్ వైజ్ వాస్తు ఫర్ డ్రైనేజ్ అనమాట. డ్రైనేజ్ లైన్ గడియారం ముళ్ళలాగా మనకి నడిపించుకోవడం అంటే వాస్తు ఇదే అనమాట మనం చెప్తున్నాను. సో ఇలాగా మనకి వాయుమూల స్టార్ట్ చేసి ఈ డ్రైనేజ్ లైన్ అనేది మనకి ఆ గేట్ పక్కన ఈశాన్య మూలకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ కూడా మనకి వాష్ బేసిన్ పాయింట్ కూడా ఉందన్నమాట. దీని ప్లస్ అలాగే ఈ సెప్టిక్ ట్యాంక్ చూసారు కదా, ఈ సెప్టిక్ ట్యాంక్ సంబంధించింది అంటే మనకి ఎక్సెస్ వాటర్ అంటే మనకు ఓవర్ఫ్లో అనమాట. దాన్ని కలిపి ఇక్కడ ఒక మ్యాన్ హోల్ సెట్ చేసి ఈ మ్యాన్ హోల్ ద్వారా మనకు అలాగా ఈశాన్యకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇది తూర్పు ఫేసింగ్కి వాస్తు ప్రకారంగా డ్రైనేజ్ ప్లానింగ్ అనమాట. సో చూడండి అక్కడ పిల్లలకేను గ్యాప్ ఉంది కదా, ఇక్కడ రెయిన్ వాటర్ని మనం యాడ్ చేసి ఇక్కడ మ్యాన్ హోల్ ఛాంబర్ ఏర్పాటు చేసి దీని ద్వారా బయటికి పోతాం. అలాగే మనకి ఆగ్నేయమూల కిచెన్ కూడా. సో ఇది ఆగ్నేయమూల అన్నమాట, చూపించాను కదా మీకు. సో ఇక్కడ మనకి కిచెన్ వస్తుంది. ఈ కిచెన్ పాయింట్ వచ్చినప్పుడు దీన్ని ముక్క బయట చేసి తూర్పు ఈశాన్యంలో బయటకు పైపు పంపించి తర్వాత మనం ఈశాన్యం నుంచి బయట వైపు లైన్ వేయాలి. ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి లైన్ తీసుకొచ్చి చూడాలి ఆ బిల్డింగ్ సంబంధించిన పైపులు ఉన్నాయి లేకపోతే ఈ బిల్డింగ్ సంబంధించిన పైపులు ఉన్నాయి, కలపాలన్నమాట. అలాగే మీకు వాస్తు ప్రకారంగా ఏమైనా తేడా ఉంటే ఇబ్బందులు అవుతాయి కదా, మీకు లైవ్లో చూపెడతాను. నైరుతి మూల ఎప్పుడు కూడా మనకి వేస్ట్ వాటర్ పైపులు పంపించకూడదు. దానికి సాక్ష్యం అయితే చూపిస్తాను. సో అందులో ఏంటంటే ఈ బిల్డింగ్ సంబంధించిన 4 బిల్డింగ్ కూడా డ్రైనేజ్ అయితే లేవు ప్రస్తుతానికి. పైపుల ద్వారా మెయిన్ రోడ్డు మీద ఉన్న ఆ సిమెంట్ రోడ్డు కనబడుతుంది చూసారు కదా కారు అవతల, ఆ రోడ్డుకి వీళ్ళు పైపుల ద్వారా అయితే కలుపుకుంటున్నారు ప్రస్తుతానికి. మనం కూడా ఇక్కడ పైప్ జాయిన్ చేయాలా లేదా ఈ ఇంటి పైప్ జాయిన్ చేయాలా చూడాలి, చూపిస్తాను మీకు. నైరుతి మూల డ్రైనేజ్ అనేది పంపించకూడదు, అలాగే ఛాంబర్స్ పెట్టకూడదు.
సో ఇది చూడండి, నేనైతే 2015 నుంచి బిల్డింగ్ చూస్తాను ఇక్కడ. ఈ ఏరియాలో పని స్టార్ట్ చేసి 2015 అనమాట. ఒక బ్యాంక్ మేనేజర్ గారిది వర్క్ చేశాను. సో వాళ్ళ సంబంధించిన సర్కిల్లో మనకి పనులు అయితే ఏరియాలో చేస్తాం అనమాట. ఇది వచ్చి మనకి నైరుతి మూలం అన్నమాట. బిల్డింగ్ వచ్చి గ్రూప్ హౌస్ పెట్టి వదిలేశారు, అప్పటి నుంచి ఇలాగే ఉంది. సో నైరుతి మూల డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు మనకి. సో అదే చెప్తున్నాను మీకు, ఇలా ఇవ్వాల్సి వస్తే ఈ బిల్డింగ్ని మనకి 2 భాగాలు చేసి ఆగ్నేయ భాగంలో తీసుకెళ్ళి మనం బయట పంపించుకోవాలి, అంతేగా నైరుతి భాగంలో పంపించకూడదు. దక్షిణ వైపు నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ ఇప్పుడు కూడా డ్రైనేజ్ సిస్టమ్ పంపించకూడదు. ఇదైతే గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.